క్యారెట్ కొబ్బరి పచ్చడి. క్యారెట్ కొబ్బరి పచ్చడి హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. సో మనం తయారు చేసుకునే పచ్చళ్ళు హెల్దీగా తయారు చేసుకోవాలి. ఎస్పెషలీ ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో అలాంటి అథ్లెట్స్ కోసం అయితే తయారు చేసేది కొంచెం ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. సో ఇది మార్నింగ్ పొంగల్కి కానీ లేకపోతే ఏదైనా బ్రేక్ఫాస్ట్ రెసిపీకి కాంబినేషన్లో ఈ చట్నీని మనం ప్లాన్ చేసుకోవచ్చు. కొంచెం పల్లీలు వేసుకుందాం. వీళ్ళకి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కొంచెం పల్లీలు యాడ్ చేసుకుందాం. అలాగే కొబ్బరి, అగైన్ ప్రోటీన్ అండ్ ఫైబర్. ఇవన్నీ కూడా మనం కాస్త నూనెలో అలా సాటే చేసుకుందాం. కాస్త జీలకర్ర, క్యారెట్, బోల్డంత ఫైబర్, వైటమిన్ ఏ. జనరల్గా పోపు వేసుకుంటాం మనం మినపప్పు అవన్నీ, కానీ దీంట్లో పోపు వేయకుండా డైరెక్ట్గా మనం గ్రైండ్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ క్రంచీనెస్ కోసం, అలాగే కొంచెం ప్రోటీన్ కంటెంట్ యాడ్ అవుతుంది కాబట్టి మినపప్పు కూడా మనం ఇప్పుడే లైట్గా సాటే చేసుకుంటాం. పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కొంచెం ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం చింతపండు, ఇవన్నీ మనం ఇలా పచ్చి వాసన పోయేలాగా కొంచెం వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్లోకి స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్లోకి వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందాం. అలాగే కాస్త ఇంగువ, కాస్త నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకుందాం పచ్చడిని. ఓకే, మన చట్నీ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. క్యారెట్ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. క్యారెట్ కొబ్బరి పచ్చడికి కావలసిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు 1 కప్పు, కొబ్బరి ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, చింతపండు కొద్దిగా, ఉప్పు తగినంత, మినపప్పు 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, ఇంగువ చిటికెడు, కరివేపాకు కొద్దిగా, నూనె 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, పల్లీలు 1 కప్పు. క్యారెట్ కొబ్బరి పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసి పల్లీలు, కొబ్బరి, జీలకర్ర, క్యారెట్ ముక్కలు, మినపప్పు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, చింతపండు వేసి సాటే చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని తగినంత ఉప్పు, ఇంగువ వేసి నీళ్లు పోసి మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా తయారు చేసి సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ కొబ్బరి పచ్చడి రెడీ.